చూసుకుంటే గ్రేట్ నికోబార్ మెగా ప్రాజెక్టుతో పర్యావరణ విధ్వంసం, సహజ సిద్ధమైన ప్రకృతి సంపద త్వరలోనే నాశనం కాబోతున్నది రాహుల్ గాంధీ. సో రాహుల్ గాంధీ నేను చెప్తా ఉన్నాడు ఇక. సో రాహుల్ గాంధీ ఏం చెప్తుండు, స్కూబా డైవింగ్ చేసినాడు నిన్న ఏంది నికోబార్ దీవుల్లో. సో ఏం చెప్తా ఉన్నాడు ఇక, గ్రేట్ నికోబార్ మెగా ప్రాజెక్టు పర్యావరణ విధ్వంసం అని చెప్పి రాహుల్ గాంధీ చెప్తా ఉండు. నరేంద్ర మోడీ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రేట్ నికోబార్ మెగా ప్రాజెక్ట్ అని చెప్పేసి ఒకటి కడతా ఉన్నారు. సో దానివల్ల ఏమవుతా ఉందంటే అక్కడ పర్యావరణ సముద్రం దెబ్బతినే అవకాశం ఉన్నది. బాగా చెట్లు నరికేస్తారు, మొత్తం కూడా భూమిని మొత్తం కూడా ఆ ప్రాజెక్ట్కి సంబంధించి ఆ భూమిని గిరిజనుల దగ్గర, అక్కడ ఒక గిరిజన తెగ ఉన్నది, గిరిజన తెగ ఉంది, షోంపేన్ అని చెప్పి ఒక గిరిజన తెగ ఉంది. సో వాళ్ళకు చాలా ముప్పై అవకాశం ఉందని చెప్పి మొత్తం మీద అక్కడ ఉన్న నికోబార్ దీవుల అందం మొత్తం కూడా చెడిపోద్దని చెప్పి ప్రధానమైన ఆరోపణలు చేస్తూ ఉండు రాహుల్ గాంధీ. ఆ ఆలోచనే నన్ను కలిసివేస్తుంది. కేంద్రానికి పర్యావరణంపై అవగాహన లేదు, దీన్ని దేశ రక్షణ ప్రాజెక్టుగా చెబుతున్నది, కానీ అది పచ్చి అబద్ధం. పగడపు దీవులను నాశనం చేస్తున్నారు, ప్రాజెక్టు కోసం గిరిజనుల భూములను లాక్కుంటున్నారు. పర్యావరణ పరిరక్షణకు దేశ యువత పోరాడాలని పిలుపు. గ్రేట్ నికోబార్ పరిధిలోని సముద్ర గర్భంలో రాహుల్ స్కూబా డైవింగ్ వీడియో ఎక్స్లో పోస్ట్ అంటూ చూస్తున్నామండి. ఇక్కడ విషయం ఏంటంటే ఇట్లా మనం అడ్డుకుంటూ పోతే అభివృద్ధి అనేది మరి ముందుకు పోతుందా? ఇప్పుడు వాస్తవానికి ప్రాజెక్ట్ కట్టాలా, అక్కడ రైతుల భూములు పోతాయి, తప్పది, అభివృద్ధి పేరు మీద తప్పని పరిస్థితి. ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలా, అక్కడ కూడా ఉన్న భూములు కోల్పోవాల్సిందే. దానికి ఎవరు ఏం చేయరు. అభివృద్ధిని అడ్డుకునే విషయంలో రాహుల్ గాంధీ ముందడు తప్ప అభివృద్ధి చేసే విషయంలో మాత్రం ముందులేడు. సో ఇక్కడ విషయం ఏంటంటే గ్రేట్ నికోబార్ మెగా ప్రాజెక్టు కట్టడం వల్ల ఏమవుతా ఉన్నది అంటే అక్కడ ఒక సిటీ ఏర్పడుతూ ఉన్నది, ఒక నగరం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దాంతోపాటు అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేస్తూ ఉన్నారు అక్కడ. దాంతోపాటు ఒక పెద్ద ఓడరేవు కడతా ఉన్నారు. దానివల్ల ఏమవుతుంది, ప్రపంచ దేశాల నుంచి ఎగుమతులు దిగుమతులు, ఎక్స్పోర్టు ఇంపోర్టు ఇవన్నీ కూడా పెరిగే అవకాశం కనిపిస్తూ ఉన్నది. సో ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు మెరుగవుతాయి. దీనికి తోడు ఇంకా అత్యంత విషయం ఏంటంటే అక్కడ ఆ ఇండో పసిఫిక్ తీరాన చైనాకు మనం చాలా గట్టిగా దానికి సమాధానం చెప్పాలంటే బరాబరి ఈ గ్రేట్ నికోబార్ మెగా ప్రాజెక్ట్ కట్టాల్సిందే. ఎందుకంటే అది రక్షణగా ఉంటుంది మనకు, ఏది ఆర్మీకి పరంగా రక్షణగా ఉంటుంది. సో మోడీ చేస్తున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం, దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు, దీనికి సపోర్ట్ చేయాలి. ఇట్లా వ్యతిరేకించుకుంటూ పోతే ఇక భారతదేశం అభివృద్ధి కాదు, మరి ఇక అభివృద్ధి కాదు, వెనుకబడిపోతుంది ఇక.